ఆడపిల్లలు పెంచి పెద్ద చేయటం, వాళ్ల మీద ఆశలు పెంచుకోవటం, పెళ్లి చేసి పంపాక వాళ్ల గురించి బాధపడ్డాం. ఇదంతా కన్నవాళ్లకు తప్పదు లక్ష్మి. రత్నప్రభ గారి ఆఫీసులో మేనేజర్గా ఉద్యోగం చేస్తున్నానన్నయ్య. బ్యాంక్ ఉద్యోగం పర్మనెంట్ కాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని సమయంలో రత్నప్రభ గారు పిలిచి వాళ్ళ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చారన్నయ్య. మీకు తెలిస్తే మీరెక్కడ వద్దంటారోనని భయపడి నీకు చెప్పలేదన్నయ్య. నువ్వక్కడ ఉద్యోగం చేసిన సంగతి నాకు చాలా రోజుల క్రితమే తెలిసింది వీరభద్రం. నాకే కాదు, మీ వదిన కూడా తెలుసురా. రత్నప్రభ గారి దగ్గర కాకపోతే ఇంకో చోట పనిచేసేవాడివి. ఎక్కడైనా ఉద్యోగం చేయాల్సిందే కదా వీరభద్రం, తప్పదు. నాకిష్టం లేని వాళ్ళ దగ్గర నువ్వు ఉద్యోగం చేస్తున్నావని నీ మీద కోప్పడి వద్దని చెప్పే అధికారం నాకు లేదు. ఎందుకంటే నీకు భార్య, కుటుంబం, పిల్లలు ఉన్నారు కదా. నువ్వు రత్నప్రభ గారి ఆఫీసులో నువ్వు ఉద్యోగం చేయడంలో తప్పు లేదు. కానీ నాకొక మాట చెప్పకపోవటమే తప్పు. అయినా జరిగిపోయిన దాని గురించి మాట్లాడి తప్పులు ఎత్తి చూపడంలో ప్రయోజనం ఏముంటుంది? వదిలే. అంజలి పెళ్లికి పిలుస్తావుగా జోష్న? నువ్వు లేకుండా అంజలి పెళ్లి ఎలా అవుతుంది సృజన్? జోష్న, మన రిలేషన్ గురించి రత్నకు ఎక్కడ తెలుస్తుందో అని చాలా భయపడ్డాను. బట్
అలాంటిదేమీ జరగకుండా మన కథ సుఖాంతమైంది. అంజలిని కృష్ణవేణి కరెక్ట్ టైంకి పెళ్లి మండపానికి తీసుకొచ్చి మంచి ముగింపు ఇచ్చింది. అరవింద్ అలివేణిల పెళ్లి జరిగిపోయింది. అంజలి రూపంలో వచ్చిన త్రిష ప్రాబ్లము సాల్వ్ అయింది. సేమ్ టైం నా సమస్య తీరి అంజలి నీకు దక్కింది. ఈ క్రెడిట్ అంతా నా కోడలు కృష్ణవేణిది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మా కృష్ణవేణి, థ్యాంక్ యూ వెరీ మచ్. జ్యోత్స్నకు నాకు మధ్య ఉన్న రిలేషన్ గురించి రత్నకు తెలియకూడదు. అదే జరిగింది. థ్యాంక్ గాడ్. ఏమైంది సడన్ గా? ఏం లేదు. సృజన్, ఆ రోజు నువ్వు నా కళ్ళలోకి కళ్ళు పెట్టి ఎందుకు చూడలేకపోయావో నాకు తెలుసు సృజన్. ఎందుకంటే ఆ రోజు జ్యోత్స్న కూడా ఉంది కాబట్టి. జ్యోత్స్నతో నీ రిలేషన్షిప్ గురించి నాకు తెలిసిపోయింది సృజన్. నాకెలా తెలిసిందో తెలుసా? ఇప్పటిదాకా బాగున్నారు, అంతలోనే ఎందుకు డిస్టర్బ్ అయ్యారు? అది రా చెప్తాను. జ్యోత్స్న సడన్గా రావడం ఏంటి? తను జడ్జిగా ఉండడం ఏంటి? రత్న కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకపోయాను. నేను తప్పు
చేశాను రత్న. రత్న, పరిస్థితులు ఏమైనా కానీ మరో ఆడదానితో రొమాన్స్ చేసి తప్పు చేశాను. తప్పు చేశాను రత్న. జ్యోత్స్నకు నాకు మధ్య 25 ఏళ్ల క్రితమే పరిచయం ఉంది రత్న. బిజినెస్ పని మీద వెళ్ళి జ్యోత్స్నను కలిసి అనుకోకుండా తప్పు చేశాను రత్న. కావాలని చేసిన తప్పులనైతే కప్పిపుచ్చుకోవచ్చు రత్న, కానీ కొన్నిసార్లు పరిస్థితులు మనల్ని తప్పటడుగులు వేసేలా చేస్తాయి. అన్ఫార్చునేట్లీ నాకు అలాంటి పరిస్థితి ఎదురైంది. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను రత్న. బట్ ఒకటి మాత్రం నిజం, ఆ రోజు జరిగిన తప్పుని అక్కడే మర్చిపోయాను. ఆ తర్వాత జ్యోత్స్న నాకు కనిపించలేదు. నేను తనని కలవాలని కానీ మాట్లాడాలని కానీ ప్రయత్నం చేయలేదు రత్న. చాలాసార్లు నేను నీకు ఈ విషయం చెప్దామనుకున్నాను, కానీ నాకు ఇంకో లేడీతో రిలేషన్ ఉందని తెలిస్తే నువ్వు కూడా సగటు భార్యలాగా ఆలోచించి నాకు పనిష్మెంట్ ఇస్తావేమోనని భయపడ్డాను రత్న. రత్న, నువ్వు నాతో మాట్లాడకపోయినా, నన్ను దూరం పెట్టినా నేను బతకలేను రత్న. నీ నుంచి నన్ను దూరం చేసే పనిష్మెంట్ ఇస్తావేమోనని ఇన్ని సంవత్సరాలు జ్యోత్స్నతో నా
రిలేషన్ గురించి నీకు చెప్పలేదు రత్న. నీతో నేను అప్పుడప్పుడు గొడవ పడుతుంటాను చూడు, ఆ గొడవలంటే నాకు ఇష్టం రత్న. ఎందుకో తెలుసా, నువ్వు నా మీద పైచేయి సాధించినప్పుడల్లా నా భర్త నా కంట్రోల్లో ఉన్నాడు, నేను చెప్పింది వింటున్నాడు అని నీ కళ్ళల్లో ఏదో తెలియని మెరుపు, అదేదో ఫీలింగ్, ఆ ప్రేమ నీ కళ్ళల్లో కనిపిస్తూ ఉండేది. అదే ఆ అనుభూతి కోసమే అప్పుడప్పుడు నీతో గొడవపడుతూ ఉండేవాణ్ణి. నాన్నగారు ఎంతో గొప్ప వ్యక్తి. అలాంటి ఆయన ఓ ఇంగ్లీష్ అమ్మాయితో రిలేషన్ పెంచుకుంటుంటే నువ్వు గొడవపడి ఆయన్ని ఎదిరించావు. నాన్నగారు అప్పుడు నీకు ఈ ఇంటి బాధ్యతలు అప్పగించారు. నీలోని నిజాయితీ, నీ ఆలోచనల స్వచ్ఛతకు నాన్నే కాదు, నేను కూడా హాట్సాఫ్ అన్నాను రత్న. రత్న, కొన్ని జ్ఞాపకాలు కాలంతో పాటు కరిగిపోతాయి, గతంగా మిగిలిపోతాయి. జోష్న రిలేషన్ కూడా అలా వెళ్ళిపోతుంది అనుకున్నాను. తన కూతురు రూపంలో తను విజయవాడ వచ్చేలా చేస్తుంది అనుకోలేదు రత్న. అంజలి నాకు జోష్నకు పుట్టిన కూతురు రత్న. తన కూతురు అంజలి కనిపించలేదని జోష్న సిడ్నీ నుంచి వచ్చింది. అంజలిని వెతికిపెట్టే బాధ్యత నన్ను తీసుకోమంది. అలా అనుకోకుండా జోష్న నీకు ఫ్రెండ్ అయ్యింది. కానీ క్షణం క్షణం నాకు భయంగా ఉంది రత్న. ఆ భయంతోటే ఈరోజు నీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేకపోయాను రత్న, చూడలేకపోయాను. ఒక భార్యగా కాదు, ఒక స్త్రీగా నన్ను క్షమించు, క్షమించు రత్న. ఇట్స్ ఎ మ్యాన్ జాబ్ టు రెస్పెక్ట్ ఉమెన్, బట్ ఇట్స్ ఎ ఉమెన్ జాబ్ టు గివ్ హిమ్ something respect Ratna, something respect, something respect. చావుకైనా అర్థముందా, బ్రతుకు విలువ తెలిసాక మృత్యువైనా చిగురు తొడిగాక
అరవింద్ పెళ్లికి తప్పకుండా తప్పకుండా రావాలి. అలాగే తప్పకుండా వస్తాను రత్నప్రభ గారు. జ్యోత్స్న కూతురు అంజలినా? అంజలి తండ్రి? ఆ శత్రువు నిన్ను మొదటిసారి తాకిన మరుక్షణం నీ గత జన్మ నీకు గుర్తుకు వస్తుంది.